ఎస్ఎల్బీసీ టన్నల్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. మరి కాసేపట్లో టన్నల్లో చిక్కుకున్న కార్మికులపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు టన్నల్ దగ్గరకు ఉస్మానియా వైద్య బృందం, డిప్యూటీ డిఎంహెచ్ఓ, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో జీపీఆర్ థర్మల్ స్కానర్లతో 8 కార్మికుల అవశేషాలను గుర్తించినట్టు తెలుస్తోంది. అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్తో సొరంగంలో గాలించగా 8 కీలక స్పాట్లు సహా మెత్తని భాగాలను జీపీఆర్ గుర్తించింది. 8 స్పాట్ల ఐడెంటిఫికేషన్ చేసి మార్కింగ్ వేసింది రెస్క్యూ టీం. ప్రస్తుతం మార్కింగ్ వేసిన చోట రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్జీఆర్ఐ ఇచ్చిన 8 చోట్ల జీపీఆర్ ఫైండింగ్స్ లో సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి టీమ్స్ సహా ర్యాట్ మైనింగ్ బృందాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. సొరంగంలో ధ్వంసమైన బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. మిషన్ భాగాలను ప్లాస్మా కట్టర్తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు టన్నెల్లో బురద, సీపేజ్, టీబీఎం మిషన్ శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీపై ఆందోళనతో వారి కుటుంబ సభ్యులు జార్ఖండ్ నుంచి నాగర్ కర్నూలుకు వచ్చారు. వారం గడిచినా తమ వాళ్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, తమను లోనికి వెళ్లనీయడం లేదంటూ వాపోయారు.